ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి రాజకీయాలు బాగానే అలవాటు పడుతున్నట్టున్నాయి. ఈరోజు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది చూసే వాళ్ళకి బీజేపీని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. కానీ నిజానికి ఆవిడ కాంగ్రెస్ని అంటే పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇటీవల కాలంలో ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ అది ఆమెకు దక్కలేదు. దానిపై ఆమె కొంత అలకైతే పూనారు. కొన్ని రోజులు మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారు. ఆవిడ సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం షర్మిలకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఆవిడకి రాజ్యసభ సీట్ ఇస్తుంటే బాగుండేదన్న ప్రచారం అయితే గట్టిగానే చేశారు. ఇన్నాళ్ళకి ఆమె సైలెన్స్ వీడుతూ ఒక విచిత్రమైనటువంటి ట్వీట్ అయితే చేశారనమాట. ఏమంటారంటే ఆమె రాజ్యసభ సీట్ అనేది మాట ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మధ్యన ఉండే ఒక వ్యవహారం, అది మధ్యలో మీకెందుకు అంత అనవసరమైనటువంటి కుతూహలం అంటూ అటు వైసీపీ ఇటు బీజేపీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఆవిడ అందరనమాట. మీకెందుకు మాకు అంటే తనకి అధిష్టానానికి మధ్య నడిచే వ్యవహారం అది చెబుతూనే మాట ఇచ్చిన వాళ్ళకి మాట తీసుకున్న వాళ్ళకి మధ్యన ఉన్న వ్యవహారం అంటూ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తారని అధిష్టానం మాట ఇచ్చింది, కానీ దాన్ని నిలబెట్టుకోలేదు అనే మాటని చాలా సున్నితంగా సెటైరికల్గా ఆవిడ చెప్పకనే చెప్పారు. నిజానికి ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఆవిడకి ఆ మాట అయితే ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. త్వరలో ఇస్తారంటూ ఆవిడ అప్పట్లో ఎన్నికలకు ముందు 1-2 ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని ఆవిడ భావించారు, కానీ అది అనుకోని పరిస్థితుల్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. దానితో ఆవిడ కొంత అసహనానికి అయితే లోనయ్యారు. అయితే అధిష్టానం వెర్షన్ ఏంటంటే మనకు ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క పిసిసి చీఫ్ని షర్మిలారెడ్డికి ఎంతో కొంత ఇమేజ్ ఉంది, పార్టీ కాస్త ఉనికి కాపాడుతున్నారు. ఆమెను తీసుకుని రాజ్యసభ సీట్ ఇచ్చి వేరే చోటకు పంపించేస్తే, రాజ్యసభ పదవి బాధ్యతలు ఎక్కువగా బిజీ చేస్తే ఇక్కడ పార్టీకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీని కనీసం ఉనికి చాటేవాళ్ళు కూడా ఉండరు ఏపీలో. కాబట్టి ఆమెను ఇక్కడే ఉంచి కొంతకాలం తర్వాత మరో 2 ఏళ్ల తర్వాత అప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో ఆమెకు సర్దుబాటు చేద్దామనేది వాళ్ళ ఆలోచన. కానీ విచిత్రం ఏంటంటే అప్పటికి ఎన్నికల ఆడవాడు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు రాజ్యసభ ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు అనేది షర్మిల తరపు క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన అసహనాన్ని వెళ్ళిపుచ్చేందుకు ఈ ట్వీట్ చేసినట్టుగా కనబడుతుంది. ఆ ట్వీట్లో మోడీ 12 ఏళ్ల పాలనని ఆమె దుయ్యబడుతూ పరిస్థితి బాగోలేదు, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, ఇలాంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆడ అసలైన ఎజెండా మాత్రం ఖచ్చితంగా పార్టీ అంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేసినట్టుగానే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వైఎస్ షర్మిల నుంచి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ఒక రెస్పాన్స్గా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా పార్టీలో ఆవిడ కొత్త అసమ్మతి వర్గం అయితే మొదటి నుంచే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఎక్కువగా పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తారన్నమాట. షర్మిలను తప్పించండి, పీసీసీ చీఫ్గా ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ చెక్ పెడుతూ ఆమెను కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గానే కంటిన్యూ చేయాలని అధిష్టానం భావించింది. కానీ ఈ మొత్తం గొడవలో ఆవిడకి ఇవ్వాల్సిన రాజ్యసభ సీటుని మాత్రం పక్కన పెట్టేశారు. ఇది షర్మిలకి చాలా కోపంగా మారింది. ఆవిడ ఆ కోపకారణాన్ని చాలా సున్నితంగానే చాలా సెటైరికల్గానే ట్వీట్లో చెప్పారు. చూడడానికి ఇది బీజేపీని తిడుతున్నట్టుగా కనపడుతుంది, కానీ నిజానికి ఆవిడ టార్గెట్ అంతా కూడా కాంగ్రెస్ హైకమాండే. మరి వైఎస్ షర్మిలను ఎలా పుచ్చుకిస్తుందో కాంగ్రెస్ అధిష్టానం చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ దేశం.